హాయ్ అండి. ఈరోజు మనం తోటకూర ఇగురు ఎలా వండుకోవాలో చూద్దాము. మా ఇంటి దగ్గర వాళ్ళు తోటకూర అమ్ముతుంటే తీసుకున్నాం 2 కట్టలు. చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. ఫ్రెష్గా ఉండడం చూసి తీసుకొని వండుకోవాలనిపించింది. కట్ చేసుకుని శుభ్రంగా కడిగి వడేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఆకుకూరలు తింటే మంచిది కదండి, వారానికి 1-2 సార్లు వండుకు తింటుంటాం. చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. ఇలా ఫ్రెష్గా ఉందని చూసి తీసుకోవాలనిపించింది. మనం ఏం కావాలో చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, తాలింపు దినుసులు, పసుపు, ఉప్పు. నేను కారం యూస్ చేయనండి, అసలు ఎప్పుడు వేయను కారం. తాలింపులో వేసే పచ్చిమిరకాయలు, ఎండుమిరపకాయలు. స్టవ్ వెలిగించుకొని మూకిడి పెట్టుకొని అందులో నూనె వేడయ్యేదాకా ఉంచుదాం. వెల్లుల్లిపాయలు, తోటకూర ఇగురులో వెల్లుల్లిపాయలే ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అవి కొద్దిగా వేగాక ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కొంచెం వేగనిద్దాము. తోటకూర ఇగురులోనే కదండి, ఏ కూరలో అయినా సరే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొద్దిగా వేగనిద్దాం. ఇంకోండి కొంచెం వేగాయి. ఈలోపు మనం తాలింపు దినుసులు వేసుకుందాం. తాలింపు దినుసుల్లో కొద్దిగా పచ్చిశనగపప్పు ఎక్కువ వాడుతుంటా నేను. మా వాడు పప్పు అని పచ్చిశనగపప్పులు తింటాడు, అందు గురించి తాలింపులో పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేస్తా. కొద్దిగా జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలండి. ఇవన్నీ కొంచెం వేగాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవ్వండి, వేగాయి. మనం ముందుగా కడిగి ఉంచుకున్న తోటకూరని అందులో వేసేసుకుందాం. మనం సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం తక్కువ వేసుకుందామండి. ఇప్పుడు కూర ఎక్కువగా ఉందని మనం ఎక్కువ సాల్ట్ వేసుకుంటే అది మగ్గేపటికి కొద్దిగా అయ్యిద్ది, అప్పుడు ఉప్పు ఎక్కువైపోద్ది. మనం ముందు కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మగ్గి ఉడికాక అప్పుడు చూసుకుని వేసుకోవచ్చు. పసుపు మొత్తం తిప్పుకుందాం. తోటకూర హెల్త్కి మంచిది కదండి, బ్లడ్ తక్కువగా ఉన్న ఆకుకూరలు తినని చెప్తుంటారు కదా. ఒక 2 minutes తోటకూర చాలా త్వరగానే ఉడికిపోద్ది. నేను తోటకూర కాంబినేషన్లో నిమ్మకాయ పిండుకు తింటాను, చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు ఎవరన్నా అలా నిమ్మకాయ పిండుకొని తింటే కామెంట్ చేయండి. తోటకూర ఇగురు నిమ్మకాయ చాలా బాగుంటుంది, పుల్లగా. ఒకవేళ తినని వాళ్ళు ఉంటే అలా ట్రై చేయండి. ఇవ్వండి, అంతేనండి, చాలా ఈజీగా తోటకూర ఇగురు హెల్త్కి మంచిది, చాలా టేస్టీ. ఎక్కువగా ఆకుకూరలు తింటూ ఉండండి. ఓకే, బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.